మట్టి గణపతినే పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దాం. ఎస్ఎస్ జ్యువెలర్స్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి విగ్రహాల పంపిణీ. శ్రీకాకుళం జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. మట్టి గణపతినే పూజిద్దాం, పర్యావరణాన్ని రక్షిద్దామని ఎస్ఎస్ జ్యువెలర్స్ ధనలక్ష్మి గురువారం తెలిపారు. స్థానిక జీటీ రోడ్లో గల ఎస్ఎస్ జ్యువెలర్స్ ఆధ్వర్యంలో సుమారు 600 గణపతి ప్రతిమలను భక్తులకు కిల్లంశెట్టి సత్యనారాయణ, అందవరపు సంతోష్, నడుగుల మోహన్లు అందించారు. ఈ సందర్భంగా ధనలక్ష్మి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణను కాపాడాల్సిన బాధ్యత మనందరిది అని, రసాయనాలు, రంగులతో చేసిన విగ్రహాలను వాడడం వలన పర్యావరణ కాలుష్యంతో పాటు ప్రజలకు అనేక రకాల ఇబ్బందులు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ జ్యువెలర్స్ బ్రదర్స్ సత్యనారాయణ, శ్రీను, సురేష్, ధనలక్ష్మి, స్థానికులు, ఎస్ఎస్ జ్యువెలర్స్ సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఇప్పుడు వినాయక చవితి సందర్భంగా మా ఎస్ఎస్ జ్యువెలర్స్ తరపున ఈరోజు మట్టి వినాయకుడిని పంచే కార్యక్రమాన్ని మేము చేపట్టాము. దీనిలో మెయిన్ ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా పర్యావరణాన్ని రక్షించాలి. ఇప్పుడు చాలామంది ప్లాస్టర్ ప్యారస్ వినాయకుడిని వాడుతున్నారు. అది మన ప్రకృతిని కొంచెం ఇబ్బంది పెడుతుంది, నాశనం చేస్తుంది. కాబట్టి అందరం కూడా మట్టి వినాయకుడినే పూజిద్దాము. అలా ఎప్పుడు ప్రకృతి బాగుంటే మనందరం కూడా బాగుంటాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుడిని మాత్రమే పూజించాలి. అదే సదుద్దేశంతో మేము ఎస్ఎస్ జ్యువెలర్స్ తరపున ఈరోజు మట్టి వినాయకుడిని పంచుతున్నాం. సాయిరామ్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మన ఎంతో చక్కగా జరుపుకునే పండగ వినాయక చవితి. మరి వినాయక చవితి ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని రక్షించాలని, గతంలో అనేక ప్లాస్టిక్ బొమ్మలు, ప్లాస్టర్ ప్యారిస్ బొమ్మలు అన్నీ వాడేవాళ్ళము. ఆ సంస్కృతిని తగ్గించి మన నదుల్లో కలిపే వినాయకుడు అతి తక్కువ సమయంలోనే కరగాలని ఈ మట్టి వినాయకులు ఇవ్వడం, ఈ ఎస్ఎస్ జ్యువెలరీ వాళ్ళు, మా అందరి అభిమాని వరంగారు అబ్బాయి సంతోష్ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషదాయకం. వాళ్ళ సత్యనారాయణ, శ్రీనివాసు, సురేష్కి ముగ్గురికి అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సరిపోతుంది.